కానుక ఏమిటయ్యా, నువ్వు ఏ సమాచారం తీసుకొని వచ్చావు నా దగ్గరికి అని చెప్పేసి స్వామి వారు అడిగారట నారద మహర్షి. అడగగానే, అయ్యా నేను అన్ని లోకాలు కదా సంచరిస్తూ ఉన్నానండి, అలా సంచరిస్తున్న సమయానికి భూలోకానికి చేరుకున్నాను. భూలోకంలో నివసిస్తున్న మానవులందరూ కూడా నానా కష్టాలు పాలై ఉన్నారు. ఆ మానవులకి ఆ కష్టములు తొలగిపోవడానికి అందులోకి ఏదైనా ఉపాయం ఉంటే చెప్తానని చెప్పేసి నేను మీ దగ్గరికి వచ్చానని చెప్పేసి నారద మహర్షి వారు మహావిష్ణువుతో చెప్పారన్నమాట. చెప్పగానే మహావిష్ణువు నారద మహర్షితో మళ్ళా అంటూ ఉన్నాడంట, నీ యొక్క కోరిక నీ కోసం కాదు కదయ్యా, యొక్క లోక హితార్థమైన యొక్క కోరికని కోరుకున్నావు కాబట్టి ఆ భూలోకంలో ఎవరైతే మానవులు నేను కలియుగంలో సత్యనారాయణ స్వామి అవతరిస్తాను, ఆ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో ఆ మానవుల యొక్క కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పేసి నారద మహర్షి వారికి మహావిష్ణువు చెప్పారన్నమాట. చెప్పగానే స్వామి ఈ యొక్క సత్యనారాయణ వ్రతం చేయమన్నారు, బాగానే ఉంది, మరి ఎప్పుడు చేయాలి, ఏ మాసం ఎందుకు చేయాలి, ఏ తిథినాడు చేయాలి, ఎప్పుడు చేస్తే మంచిదండి, అసలు ఈ పూజ అంతా కూడా ఏ విధంగా జరిపించాలని చెప్పేసి మరలా స్వామి వారి వద్ద నారద మహర్షి వారు తెలుసుకుంటూ ఉన్నారు పూజా విధానం అంతా కూడా. అయ్యా ఈ యొక్క సత్యదేవుని వ్రతాన్ని వైశాఖ మాసం ఎందుకు కానీ, కార్తీక మాసం ఎందుకు కానీ, మాఘమాసం ఎందుకు కానీ చేస్తే చాలా మంచిదయ్యా అని చెప్పేసి చెప్పారు స్వామి వారు. మరి స్వామి ఏ మాసం ఎందుకు చేయాలో చెప్పారు, మరి ఏ తిథినాడు చేస్తే మంచిదని అని చెప్పేసి చెప్తూ ఉంటే ఈ యొక్క పౌర్ణమి తిథినాడు కానీ, ఏకాదశి తిథినాడు కానీ, రవి సంక్రమణ అంటే సూర్యుడు ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి ప్రవేశించే రోజు కానీ ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తే చాలా మంచిదయ్యా అని చెప్పేసి చెప్పగానే ఎప్పుడు ఏ మాసం ఏందో చేయాలో చెప్పారు, ఏ తిథినాడు చేయాలో చెప్పారు. మరి పూజ అంతా కూడా విధి విధానం అంతా కూడా ఏ విధంగా జరిపించాలని చెప్పేసి అడుగుతూ ఉంటే మరలా అడుగుతూ ఉన్నారంట, ప్రాతకాలం పూర్వమే నిద్ర లేవాలి స్వామివారి పూజ నిర్వహించుకోవాలంటే. ప్రాతకాలమే నిద్ర లేచి కాలకృత్యములు స్నాన సంధ్యానుష్ఠానములు పూర్తి చేసుకుని స్వామివారి నమస్కారం చేసుకోవాలంట. అయ్యా నేను ఈ వ్రతం చేయదలుచుకున్నాను ఈరోజు, కాబట్టి నాకు ఎటువంటి ఆటంకములు కలగకుండా ఈ వ్రతాన్ని చేసేలాగా నన్ను అనుగ్రహించండి అని చెప్పేసి ఆ యొక్క విష్ణుమూర్తిని ప్రాతకాలం అని పెట్టుకొని మధ్యాహ్న సమయంగా కూడా ఈ యొక్క స్నాన సంధ్యానుష్ఠానాలన్నీ కూడా చేసుకోవాలంట. చేసుకొని పిదప సాయంత్రం సమయానికి ఈ వ్రతాన్ని ఆచరించాలి. అంటే ప్రాతకాలం నుంచి సాయంత్రం వరకు కూడా ఉపవాసం ఉండి సాయంత్రము ఈ యొక్క వ్రతాన్ని ఆచరించాలి చెప్పేసి చెప్పారు స్వామి. సరే సాయంత్రం వ్రతం ఆచరించమన్నారు, మరి బాగానే ఉంది. ఏ దేవతలందరినీ కూడా ఆహ్వానించుకోవాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటే అసలు ఆ పూజ చేసే స్థలం ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి మరలా అడిగారంట. గోమయంతో అలకాలి, 5 రంగుల ముగ్గులు వేసి ఆ ముగ్గుల మీద వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం మీద బియ్యాన్ని పోసి ఆ బియ్యం మీద కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలయ్యా అని చెప్పేసి చెప్పారు. మరి ఆ కలశం ఏ విధంగా పెట్టుకోవాలయ్యా అని చెప్పేసి మరలా అడుగుతూ ఉంటే ఇత్తడితో పెట్టుకోవచ్చు, రాగితో పెట్టుకోవచ్చు, బంగారంతో పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా పెట్టుకోవడానికి మనకి శక్తి లేదనుకోండి, మట్టి ముంతనైనా కూడా పెట్టుకొని స్వామివారి పూజని నిర్వహించుకోవచ్చు అంట. కలశాన్ని ఏ విధంగా పెట్టుకోవాలో చెప్పారు. మరి మిగతా కార్యక్రమం అంతా కూడా ఏ విధంగా జరిపించాలయ్యా అని చెప్తూ ఉంటే ఆది పూజ్యో గణాధిప, మనం ఏ కార్యక్రమం తలపెట్టినా కానీ గణపతిని తప్పకుండా ఆరాధన చేయాలి. గణపతిని ఆరాధన చేసి ఆదిత్యాది నవగ్రహాలను, ఇంద్రాది అష్టదిక్పాలకులను, పంచపాలకులను, బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఈ దేవతలందరినీ కూడా మంత్ర సమాప్తిగా అంటే మంత్రం చెప్పుకొని స్థాపయామి పూజయామి మనం ఎప్పుడైతే చెప్పినామో మీరందరూ కూడా ఇప్పుడు వచ్చి ఆశీర్వాదం అవ్వండి అని చెప్పి స్థాపయామి పూజయామని చెప్పేసి సూర్యగ్రహం ఆవాహయామి, చంద్రగ్రహం ఆవాహయామి చెప్పుకొని స్వామి వాళ్ళందరూ కూడా ఇక్కడ మనం ఆవాహన చేసుకున్నాం. పిదప స్వామివారి యొక్క రూపు ఒక కలశం బంగారంతో కానీ పావు కలశం బంగారంతో కానీ చేయించుకొని ఆ యొక్క పంచామృతములతో అభిషేకం గావించాలంట. పంచామృతములతో అభిషేకం గావించి మండపంలో ఉంచి జ్ఞాన ఆవాహనాది షోడశ ఉపచార పూజలన్నీ కూడా జరిపించి
యొక్క స్వామివారి యొక్క ప్రీతిగా గోధుమ నూక చక్కెర సేరుంబావుల చొప్పున